యేసుక్రీస్తు నామములో ఈ ప్రభు పునరుద్ధానపు ఆరాధనలో ప్రవేశించినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మనము ఈ జూలై మాసములో చివరి ప్రభు పునరుద్ధాన దినమున దేవుని మందిరంలో మనల్ని దేవుడు చాలా ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా మనల్ని స్థలంలోనికి చేర్చినందుకు ఆ దేవునికి మనము రుణస్థులమై ఉన్నాము. కనుక ఈ సమయమందు చదవబడినటువంటి లేఖన భాగములను గురించి మనము ధ్యాన భాగము ఏమై ఉన్నది అని మనము ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నటువంటి ధ్యానాంశం ఏంటి అంటే సేవకులు అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. సేవకులు అనే ఆ పదములో నుండి మరొక 3 పదములు మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సేవకులు అనగా ఆ మాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 3 సందర్భాలను గురించి మనం ఆలోచన చేస్తే మొదట ప్రవక్తలు అని మనం అక్కడ చూడగలము. రెండవది కాపరులుగా మనము చూడగలము. మూడవది విశ్వాసులుగా మనము చూడగలమండి. ఈ 3 కూడా ఈ సేవకులు అనే పదములో నుండి మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ సేవకులు అనగా దేవునికి సేవ చేసే సేవకులు ఉన్నారు. అదే దేవుని పేరిట పిలువబడిన వారు దేవునికి బదులుగా సాతానుకు సేవ చేసేవారు కూడా ఉన్నారు. చూడండి, సేవకులుగా పిలువబడిన వారు ప్రత్యేకించబడినటువంటి ప్రవక్తలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు వారిని ఎన్నిక చేశాడు, ఎందుకు వారిని పిలుచుకున్నాడు అంటే దేవుడు ఆయన తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి ఆయన భౌతికమైనటువంటి దేహాన్ని ఆయన కలిగి లేడు గనక ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మను బట్టే ఆయన ప్రవక్తలను పిలుచుకున్నట్లుగా మనము ఆ ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడినట్లుగా మనకు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని జ్ఞాపకాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే తరువాత వచ్చినటువంటి కాపరులు ఉన్నారు, అంటే సేవకులు. వీరు దేవుని పరిచర్య చేయడానికి దేవుని పిలుపు ఉండాలి. దేవుని పిలుపు లేకుండా పరిచర్య చేయడానికి ఎంత మాత్రం కూడా అది ఆ పరిచర్య చేయడానికి అర్హులు కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దానికి ఉదాహరణగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచాడు. పిలుపు ఉన్నది. తరువాత ఆ పిలుపును బట్టే వారు ఆ పరిచర్యను కడవరకు కొనసాగించారు. కనుకనే వారు కొనసాగించినటువంటి పరిచర్య ఈ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. తరువాత సేవకులుగా కూడా దేవుడు పిలిచాడు. వారిని కాపరులు అన్నారు. ప్రవక్తలుగా పిలిచారు. వారు దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలే వారు మాట్లాడాలి, కానీ వేరే మాటలు, వేరే కథలు, కట్టుకథలు చెప్పి విశ్వాసులను భ్రమ పెట్టకూడదు అని కూడా మనము ఈ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ విశ్వాసులు కూడా మనకు 3వ జాబితాలో మనకు కనబడుతున్నారు. ఈ విశ్వాసులు అనబడేవారు కూడా ఎలా పిలువబడ్డారు అంటే ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా పిలువబడిన వారు. వాక్యము లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షణ పొందలేడండి. వాక్యము ద్వారా రక్షణ పొందినటువంటి విశ్వాసి
దేవుని యొక్క నిత్యమైనటువంటి జీవ ఆహారమైనటువంటి వాక్కును తన నోట ఉంచుకొని ఆ వాక్కును తన హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారై ఉండాలి అని మనకు జీవగ్రంథం తెలియజేస్తూ ఉన్నది. కనుక చూడండి, ఇక్కడ వాక్కు ద్వారా పిలువబడినటువంటి విశ్వాసులైనా, మరి దేవుని ద్వారా పిలువబడినటువంటి మరి కాపరులైనా, సేవకులైనా, మరలా దేవుని ఆత్మ చేత ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలను వినిపింపచేసినటువంటి మరి ప్రవక్తలైన ఈ ముగ్గురు కూడా ఏమై ఉండాలి అంటే, దేవుడు ఏ పరిశుద్ధతనైతే కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధతను కలిగి, దేవుడు ఏ మాటనైతే మాట్లాడి ఉన్నాడో అదే మాటకు వారు కడవరకు జీవించేవారుగా ఉండాలి. అంతేకాని స్వప్రయోజనాల కొరకు ప్రాకులాడకూడదు అని కూడా మనము ఆలోచన చేయాలి. దేవుని పరిచర్య అనేది, దేవుని మాట అనేది అది నిరంతరము జీవించి ఉండేదే గాని వాక్కు మరి నిరంతరము జీవించి అనేకులను జీవింపచేసేది. అందుకే ప్రభువు సెలవిచ్చినటువంటి మాటను జాగ్రత్తగా మనము మన మదిలో దాచుకోవాలి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 13వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుదాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి, ఇక్కడ విశ్వాసి అయినా, కాపరి అయినా, ప్రవక్త అయినా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వారి యొక్క జీవనాన్ని ముందు కొనసాగించాలి. ఎందుకొరకు అంటే, ఎందుకు జాగ్రత్త వహించాలి అంటే, ఇదిగో దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజల మధ్య సాతానుడు జొరబడి ఏం చేస్తాడు అంటే, వారికి ఉన్నటువంటి పరిశుద్ధతను, వారికి ఉన్నటువంటి పవిత్రతను, మరి నీతిని, వాటన్నిటిని కూడా వారిలో లేకుండా ఆ సాతానుడు ఏం చేస్తాడు అంటే వాటన్నిటిని కూడా మరి తొలగించి తన వైపునకు వారిని మరి మళ్ళించుకుంటాడు. అలా మళ్ళించుకోవడం ద్వారా ఏమవుతూ ఉన్నది అంటే, మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, మనము కలిగి ఉన్నటువంటి నీతి ఏమవుతూ ఉన్నది అంటే అది మనం కోల్పోతున్నాము. కనుక వాటిని మనం కోల్పోవడం ద్వారా దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు తగినటువంటి రక్షణను కోల్పోతున్నాము. మరలా తిరిగి నిత్య జీవాన్ని కోల్పోతున్నాము. మరలా దేవునితో ఉండే ఆ నిత్యమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ సమయాన్ని కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది. కనుకనే చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట అంటున్నాడు. చూడండి, ఇదిగో ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. చూడండి, ఎందరో ఏం చేస్తున్నారు అంటే, నన్ను దేవుడు పిలిచాడు, మరి నన్ను దేవుడు ఇదిగో ఈ స్థలానికి వెళ్ళమన్నాడు, ఇదిగో దేవుని పిలుపును బట్టి నేను ఈ స్థలానికి వచ్చాను అని చెప్పి
చాలా మంది పరిచారకులు కాపరులు ఏం చేస్తున్నారు అంటే విశ్వాసులను మోసం చేసి ఇదిగో దేవుని వైపునకు కాకుండా వారి వైపునకు వారిని మళ్లించుకుంటున్నారు. ఎందుకు ఆ రీతిగా మళ్లించుకుంటున్నారు అంటే చూడండి, వారు కలిగి ఉన్నటువంటి మనస్సును బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఆలోచనను బట్టి వారు ప్రజలను ఏం చేస్తున్నారు అంటే వారి దగ్గరకు రప్పించుకుంటూ వారి వైపునకు మళ్లించుకొని వారు ఏం చేస్తున్నారు అంటే మరి ఆ విశ్వాసులలో ఉన్నటువంటి పరిశుద్ధతకు నీతికిని వారు మరి వ్యతిరేకమై ఉన్నారు. వారు ఎవరు అంటే వారు మోసం చేయువారు, అబద్ధములాడువారు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక చూడండి, మరి ఏ రీతిగా మనము వారిని గుర్తించగలము అంటే ఇక్కడ ఈ 15వ వచనములో మనం చూస్తాము. చూడండి, కనుక వారి పరిచారకులు నీతి పరిచారకులుగా వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. అయితే ఇక్కడ ఏ రీతిగా వారిని మనము కనుగొనగలము? ఇక్కడ అన్నాడు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి, వారు జరిగిస్తున్నటువంటి క్రియలను బట్టే వారికి అంతం వస్తుంది. అంతము వస్తుంది కనుక వారు జరిగిస్తున్నటువంటి క్రియలు అవి నీతి క్రియలు కావు గనక, వారు జరిగిస్తున్నటువంటి క్రియలు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి దేవుని చిత్త ప్రకారము వారు మాట్లాడటం లేదు గనక, వారిని దేవుడు పిలవలేదు గనక వారు ఏం చేస్తున్నారు అంటే పైకేమో మరి ఏమై ఉన్నారు అంటే గొర్రె మాదిరిగా మరి వేషాన్ని ధరించుకొని లోపల ఉన్నటువంటి మనసేమో క్రూరత్వాన్ని కలిగి వారు ఏం చేస్తున్నారు అంటే మందకు మాదిరిగా కాకుండా మందకు వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని కలిగి మందని ఏం చేస్తున్నారు? వాళ్ళు చెదరగొడుతున్నారు. మందను చెదరగొట్టే కాపరులు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి ఇక్కడ చూడండి, మరి యోహాను రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. చూడండి, ఇక్కడ ఐక్యముగా ఉన్నటువంటి సంఘాన్ని, ఐక్యముగా మరి కూడుకొని ఆరాధిస్తున్నటువంటి విశ్వాసులను మరి చెదరగొట్టే ప్రమాదము ఉన్నది. దానిని ఇక్కడ మనం చూస్తే చూడండి, ఏమై ఉన్నది అంటే గొర్రెల సహజపు శత్రువు ఎవరు అంటే తోడేలు. మరి విశ్వాసులకు శత్రువు ఎవరు? సాతానుడు. చూడండి, ఇవి జాగ్రత్తగా మన మనసులో పెట్టుకొని, ఇదిగో వీళ్ళు దేవుని సంబంధులా లేకపోతే సాతాను సంబంధులా? ఇదిగో వీరు స్వప్రయోజనాన్ని కోరుకొని దేవుని వెంబడిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా, లేక మరి దేవుని దగ్గర నుండి, లేకపోతే విశ్వాసుల దగ్గర నుండి, లేకపోతే సంఘ సమూహము నుండి ఏదో ఆశపడి ఏదో కోరుకొని దేవుని వాక్యాన్ని బోధించి దేవుని వెంబడిస్తున్నారా? ఇవన్నీ కూడా విశ్వాసిగా మనం జీవిస్తున్నటువంటి జీవితంలో జాగ్రత్త పడవలసినటువంటి మాటలండి ఇవి. చూడండి, మనం ఎవరిని వెంబడిస్తున్నాము? పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం వెంబడిస్తున్నామా, లేక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతానుని మనం వెంబడిస్తున్నామా? ఇక్కడ స్పష్టమైనటువంటి ఆలోచన మన మనసులో మనము కలిగి ఉండగలమండి. నేను ఇదిగో నీతిగా నేను బ్రతుకుతున్నానా, లేకపోతే పరిశుద్ధుడిగా నేను మరి ఆయన నాకు అనుగ్రహించినటువంటి రక్షణను కలిగి నేను జీవిస్తున్నానా, లేక నేను ఆ రక్షణను పోగొట్టుకొని
చాలా దయ్యములు పట్టిన వాడిగా నేను నా బ్రతుకును నేను సమాధుల్లోనూ ఇంకా ఊరి వెలుపల నేను బ్రతుకుతూ ఉన్నానా అని మనం జీవిస్తున్నటువంటి జీవితము మనకి అది ఎరుకండి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ యేసు మరి ద్వారమయ్యున్నటువంటి మార్గము కాక, చూడండి ఆలోచన చేయండి, యేసు ఒక ద్వారాన్ని ఆయన ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గము కాక ఇదిగో వేరే మార్గములను మరి బోధించువారు ఉన్నారు అని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడినటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ మాటలు కాక మరి బోధకులు ఏం చేస్తున్నారు, కాపరులు ఏం చేస్తున్నారు, సేవకులు ఏం చేస్తున్నారు అంటే ప్రజలను ఏం చేస్తున్నారు అంటే పీడిస్తూ ఉన్నారు. జలగల పట్టినట్లుగా పీడించి ఏం చేస్తున్నారు అంటే వారు స్వలాభమును కోరుకొని ఇదిగో దేవుడు చూపించినటువంటి మార్గము కాక వేరొక మార్గాన్ని వారికి చూపించి, ఇదే దేవుడు చూపించే మార్గము, ఈ మార్గము ద్వారానే మనము దేవుని దగ్గర చేరగలము అని చెప్పే మాటలు వారి మనసులో ఉంచి వారిని మభ్య పెడుతున్నారు. వారిని ఏం చేస్తున్నారు అంటే చూడండి మంచి మాటలుగా చెప్పి వారిని చెదరగొడుతూ ఉన్నారు. అందుకే చూడండి మనము మత్తయి రాసినటువంటి శుభవార్త 23వ అధ్యాయము చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అంటున్నాడు. ఇక్కడ చూడండి వీరిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పైకి ఒక వేషాన్ని వేసుకున్నారు, లోపల కలిగి ఉన్నటువంటి ఆలోచన భిన్నముగా ఉన్నది. ఏమండి, లోపల కలిగి ఉన్నటువంటి ఆలోచనకు పైన ఉన్నటువంటి రూపానికి భిన్నమైనటువంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రవర్తన ద్వారా, వారు కలిగి ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి దేవుడు వారి హృదయాన్ని చూసినప్పుడు వారి హృదయము దేవుని రాజ్యానికి చాలా దూరంగా ఉన్నది. వారు బోధిస్తున్నటువంటి మాటలు కూడా దేవుని రాజ్యానికి చాలా దూరంగా ఉన్నది. అందుకంటున్నాడు ఇక్కడ, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇదిగో మీరు కలిగి ఉన్నటువంటి జీవితం ఎలా ఉన్నది అంటే మీరు పరలోక రాజ్యానికి చాలా దూరంగా మీరు బ్రతుకుతున్నారు. మీరు ఆ పరలోక రాజ్యము చేరడం లేదు. ఇంకా మరి చేరాలి అని ఆశపడే వారిని కూడా చేరనివ్వకుండా మీరే ఆ పరలోక ద్వారానికి అడ్డుగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు. మీ ఆత్మను మీరు ఆర్పివేసుకుంటున్నారు. మరలా వెలుగుతూ నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి అనుకున్న వారిని కూడా వారి ఆత్మను కూడా ఆర్పివేస్తున్నారు. కనుక చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకొరకు దేవుని మనం నమ్ముకుంటున్నామండి? ఎందుకు దేవుని దగ్గరకు మనం వస్తున్నాము? దేవుని దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? ఎందుకు దేవుని మాటలు ఎందుకు వింటున్నాము అంటే కేవలం మనము నిరంతరం జీవించే జీవాత్మను మనం కలిగి ఉండాలి. నిరంతరం ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవానికి మనం చేరుకోవాలి అనే ఒక ఆశ మన మనసులో ఉన్నది కనుకనే మనం ఈ స్థలములో చేరి ఈ రీతిగా ప్రార్థించుకోగలుగుతున్నాము, ఆరాధించుకోగలుగుతున్నాము, ఆయన మాటలు వింటూ ఉన్నాము. అయితే ఆయన మాటలు వింటూ ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే చూడండి, మంచి చెట్టు ఏం చేస్తుంది అంటే మంచి ఫలములు ఫలిస్తుంది. చూడండి, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. పనికిరాని చెట్టు చూడండి, పనికిరాని చెట్టు పనికిరాని ఫలములను ఫలిస్తుంది. కనుక చూడండి ఇక్కడ
దేవుడు మరి కరాఖండిగా చెప్తున్నటువంటి మాట, మరి ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. మత్తయి రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి 19వ వచనము. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి. ఇదిగో చూడండి, దేవుడు మనలను మొదట మరి అన్యాయస్తులుగా మనలను పుట్టించాడా? ఏమండి, పాపులుగా మనలను పుట్టించాడా అంటే లేదండి. దేవుడు మనలను, దేవుడు ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధతకు తగినట్లుగా మనకు తన ఆత్మనిచ్చి మనలను బ్రతకడానికి ఈ లోకంలో దేవుడు మనల్ని పంపి ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగినటువంటి మనము ఏం చేయాలి అంటే, ఇదిగో ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను కలిగి మనం బ్రతకాలి. కనుక మనలో ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు, పాపం ఉండకూడదు, మోసం ఉండకూడదు, వ్యతిరేకం ఉండకూడదు. కనుకనే అలా మనము దేవుని ఆత్మను కలిగి మనలో పాపము, మనలో మోసము, మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే, ఇదిగో అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు మరి కాని ఫలములు ఫలించును. అయితే ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 19వ వచనములు మనం చూస్తే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ అది దేవునిది గనక మరలా అది దేవుని దగ్గరకు చేరేంత వరకు ఆత్మ దేవునిదిగానే ఉండేటట్లుగా మనం బ్రతకాలి. ఈ భౌతికమైనటువంటి లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి తాత్కాలికమైనటువంటి జీవితంలో ఏదైనా మనము ఆశించి, ఏదైనా మనం ఆశపడి మనకున్నటువంటి పవిత్రతను మనం పోగొట్టుకుంటే ఆ పరలోక రాజ్యాన్నే మనం పోగొట్టుకుంటామండి. కనుక మనుషుల వైపు కాక మనము, మరి కాపరుల వైపు కాక మనము, ఇదిగో విశ్వాసుల వైపు కాక, ప్రవక్తల వైపు కాక, ఇదిగో దేవుడు ఆయన మాట్లాడించినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల ప్రకారముగా ప్రవక్తలు జీవించారా? కాపరులు జీవిస్తున్నారా? సేవకులు జీవిస్తున్నారా? విశ్వాసి జీవిస్తూ ఉన్నదా అని మనం ఆలోచన చేసుకొని మన సహవాసం ఎవరితో? ఏమండి, మన సహవాసం ఎవరితోనంటే దేవుని ఆత్మని ఎందరు కలిగి ఉన్నారో వారితో మన సహవాసము. దేవుని వాక్యము చెప్పిన రీతిగా ఎవరైతే వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో వారితోనే మనము సహవాసము. వారే మనకు బంధువులు, వారే మనకు అక్క చెల్లెళ్ళు, వారే మనకు అన్నదమ్ములు, వారే మనకు మరి మన మేలును కోరేవారిని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదండి. ఈ భౌతికమైనటువంటి అధికారంలో, భౌతికమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ జీవనం మనలను, మన అంతరంగాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు. ఏదో ఒక ఎరయేస్తాడు, ఏదో ఒక రీతిగా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి మన విశ్వాసులు కాదన్నట్లుగా జీవించేటట్లుగా సాతానుడు మనలను మోసం చేసే అవకాశం ఉన్నది అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ ఇర్మియా మరి గ్రంథకర్త అయిన మాట్లాడినటువంటి మాటలు మనం చదివాం. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 25 నుండి 26 వచనాలను మనం చదువుదాం. చూడండి, కలగంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నేనెప్పటి వరకు ఇలాగ జరుగుతుండను. తమ హృదయ కాఠిన్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. చాలండి. చూడండి, ఇక్కడ ఇర్మియా మాట్లాడుతున్నటువంటి మాట ఏ రీతిగా అబద్ధ ప్రవక్తలు
అబద్ధ బోధకులు, అబద్ధ కాపరులు ఏ రీతిగా ప్రజల మధ్యకు వస్తారో, వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏ రీతిగా చెదరగొడతారో కూడా ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అమ్మా, రాత్రి నాకు దర్శనం వచ్చింది. మరియమ్మ, ఇదిగో రాత్రి నాకు దర్శనం వచ్చింది. మార్తమ్మ, రాత్రి నాకు దర్శనం వచ్చింది. మరి ఇదిగో నీ దగ్గరకు వెళ్ళి నీతో ఈ మాట మాట్లాడమని దేవుడే నాకు దర్శనం ఇచ్చి మాట్లాడి ఉన్నాడమ్మా అని చెప్తారు. చూడండి, అలా చెప్పి ఏం చేస్తారు అంటే, ఇదిగో మేము కూడుకుంటూ ఉన్నటువంటి స్థలానికి రా. ఇదిగో నువ్వు వెళుతూ ఉన్నటువంటి స్థలం అది మేలుకరమైనది కాదు, అది నాశనకరమైనది కనుక దేవుడు నాకు ప్రత్యేకముగా దర్శనం ఇచ్చి ఇదిగో నీ దగ్గరకు పంపించాడమ్మా అని చెప్పి మనుషులను ఏం చేస్తున్నారు అంటే మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. కనుకనే చూడండి, వారు చెప్తున్నటువంటి కళ అది కళ అనేది అది నిజం కాదండి, అది కళగానే మిగిలిపోతుంది. ఇదిగో దేవుడు ఆయన నిజంగా మాట్లాడే మాట అది ఏమై ఉన్నది అంటే, దేవుడు అంటాడు, ఇదిగో ఇర్మియాయే అంటాడు. చూడండి 29వ వచనంలో, అదే అధ్యాయం 29వ వచనంలో ఇర్మియా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. చూడండి, దేవుని మాట ఏమై ఉన్నది అంటే అగ్ని వంటిది, అది కాల్చివేసేది. చూడండి, దేవుని మాట ఎలా ఉంటది అంటే కఠోరముగా ఉంటది, కష్టంగా ఉంటది, బాధగా ఉంటది. ఎందుకొరకంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితం అది ప్రభువుని గణపరిచేలా ఉంటే మన జీవితము, మనము కలిగి ఉన్నటువంటి జీవనము అది మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటది. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా మనము జీవిస్తే, దేవుడిచ్చినటువంటి వాక్కుకు వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉంటే ఏమైపోతుంది అంటే, అది ఆ వాక్కు మనల్ని ఏం చేస్తుంది అంటే కాల్చివేస్తుంది. అందుకే ఇక్కడ మరి ఇర్మియా మాట్లాడినటువంటి మాట, ప్రవక్తగా ఆయన మాట్లాడినటువంటి మాట అది దేవుని మాటలే ఆయన మాట్లాడాడు. దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ఆయన ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి మాట్లాడాడే కానీ ఎక్కడ కూడా తన సొంత నిర్ణయాన్ని ఎక్కడ కూడా అతడు అమలుపరచలేదు, మాట్లాడలేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే దేవుని సంకల్పం ఏమై ఉన్నది? దేవుని సంకల్పం ఏమై ఉన్నది అంటే, మనము దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నటువంటి జీవితము అది శ్రేష్టమై ఉన్నది కనుక ఆ జీవితాన్ని మోసం చేసేవారు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు కనుక వారు ఎలా వస్తారు మన దగ్గరికి? సేవకులుగానే వస్తారు, కాపరులుగానే వస్తారు, గొర్రె మాదిరిగానే వస్తారు. కానీ వారి హృదయంలో చెడ్డ ఆలోచన ఉంచుకొని వారు మనలను మోసం చేయడానికి వస్తారు. జాగ్రత్త అని చెప్పి మరి దేవుడు మాట్లాడినటువంటి నిత్యమైనటువంటి సంకల్పాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చూడండి, 5వ వచనము. అతడు ఇంకను మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చాలండి. చూడండి, దేవుని సంకల్పం ఎలా ఉన్నది అంటే, ఇదిగో దేవుడు ఆయన తన ప్రియ కుమారుని బయలుపరిచాడు. బయలుపరిచి ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో మీరు ఏం చేయాలి అంటే, ఇదిగో నా ప్రియ కుమారుని మాట మీరు వినండి. నా ప్రియ కుమారుని మాట మీరు వినుట ద్వారా ఏమవుతూ ఉన్నారు మీరు అంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. నిత్య జీవాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు ఏమవుతున్నారు అంటే, ఇదిగో నా కుమారుని లాగానే మీరు కూడా మరి నా కుమారుడు కలిగి ఉన్నటువంటి కుమారత్వాన్ని మీరు కలిగి నాకు ప్రియ బిడ్డలుగా ఉండడానికే ఇదిగో నేను నా ప్రియమైనటువంటి కుమారుని మీ కొరకు నేను ఈ లోకానికి పంపించాను. ఈ లోకములో ఉన్నటువంటి మీ కొరకు మీలో ఉన్నటువంటి పాపములను తొలగించి
ఇదిగో మిమ్మలను ఇదిగో నా దగ్గరకు చేర్చి ఇదిగో మీతో నేను నాతో మీరు ఉండేలాగున నా కుమారుడు ఏం చేస్తాడు అంటే ఆయన మాట మీరు వినండి అంటాడు. చూడండి, ఈ భూలోకములో ఉన్నటువంటి కాపరులైనా, ఈ భూలోకములో జీవించినటువంటి ప్రవక్తలు అనబడేవారైనా, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి విశ్వాసులైనా మనం ఎందుకొరకు దేనిని ఆశపడి దేనిని కోరుకొని మరి దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాము, దేవుని పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలని నిర్ణయాన్ని ఎందుకు మనం వచ్చాము అంటే దేవుడు ఆయన తన సంఘాన్ని ఏం చేశాడు అంటే తన రక్తం ఇచ్చి కొని కానీ ఇదిగో మనల్ని పెంచుతూ ఉన్నాడు. మనకు కావలసినటువంటి మరి శ్రేష్టమైనటువంటి వాక్కులను ఆయన మరి తన ప్రియ కుమారుని నోట ఉంచి ప్రతి మాట మనం విని ఆ మాట ప్రకారముగా మనం జీవిస్తే నిత్యరాజ్యములో ఉంటామండి. అందుకే చూడండి, పత్రిక పాఠ మనము చదివాము, ఏమై ఉన్నది అక్కడ దేవుని పిల్లలము, మరలా అంటాడు దేవునికి వారసులము అంటాడండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8 రోమిలకు రాసినటువంటి మరి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి వ్రాయబడి ఉన్నటువంటి మాటలను చదివితే, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చాలమ్మా. చూడండి, ఇక్కడ మరి పౌలు అంటున్నాడు, రోమా సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే ఆయన అంటున్నాడు, సహోదరులారా మనము శరీరము కోరుకున్న రీతిగా, శరీరము సంతోషపడే రీతిగా, శరీరము ఆశపడే రీతిగా, శరీర కోరికలను మనము తీర్చుకోవడానికి మనము శరీరానికి రుణస్థలము కాదు. ఇదిగో ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏమై ఉన్నది, ఆలయమై ఉన్నదే. చూడండి, దేవుడు మనకు ఈ దేహాన్ని ఒక ఆలయముగా ఇచ్చాడు. ఆలయముగా ఇచ్చినటువంటి ఈ దేహములో మరి దేవుని మీదే మనము ఆనుకొని దేవుని కలిగి జీవించే కోరికే మనము కలిగి ఉండాలి. కానీ ఇదిగో మనలో ఏముండకూడదు. చూడండి, శరీర సుఖాన్ని, శరీరాన్ని సంతోషపెట్టి శరీరానికి సంబంధించినటువంటి కార్యములను మనము ఎంత మాత్రము కూడా వాటిని మనము కలిగి ఉండకూడదు. ఎందుకని మనము శరీరాన్ని బట్టి మనం జీవించుట లేదండి. ఇదిగో మనం పుట్టినప్పుడు ఒకలా ఉన్నది మన శరీరము, మనం ఎదిగిన తర్వాత ఒకలా ఉన్నది శరీరము, మనం యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకలా ఉన్నది శరీరము, మనం మధ్య వయసు కలిగి ఉన్నప్పుడు ఒకలా ఉన్నది శరీరము, మనము వృద్ధాప్యము వచ్చేసరికి ఒకలా ఉన్నది శరీరము. కనుక మనము శరీరమును బట్టి దేవుని మనము సంతోష పెట్టలేమండి. కనుకనే మనము శరీరానికి రుణస్థలము కాదు గనక అంటున్నాడు. చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చాలండి. చూడండి, ఇక్కడ పౌలు ఎంత శ్రేష్టమైనటువంటి బోధ సంఘానికి ఇస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఇదిగో మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా ఏమవుతారు? నిశ్చయముగా చనిపోతారు. నిశ్చయముగా మీరు మరణానికి వెళ్ళిపోతారు. నిశ్చయముగా మీరు నరకాగ్ని పాలైపోతారు. కనుక మీరు శరీరానుసారముగా ప్రవర్తించడానికి, శరీరానుసారముగా మీరు జీవించడానికి ఇదిగో నేను నా ఆత్మను మీకు ఇవ్వలేదండి. నా ఆత్మను కలిగి ఉన్నటువంటి మీరు ఏం చేయాలి అంటే మీ శరీరములో రేపుతూ ఉన్నటువంటి కోరికలు, మీ శరీరములో రేగుతూ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను చంపివేసుకుంటే, వాటిని నాశనం చేసుకుంటే మీరు జీవిస్తారు, మీరు బ్రతుకుతారు. జాగ్రత్త. మీరు శరీరమును బట్టి కాక ఇదిగో మీలో ఉంచినటువంటి నా ఆత్మను బట్టే మీరు జీవించాలి. అంటే మీ శరీరంలో రేగుతూ ఉన్నటువంటి కోరికలను చంపండి, అప్పుడు మీరు జీవిస్తారు అని పౌలు చెప్తున్నటువంటి మాటలను మనము చదివామండి. అయితే చూడండి, ఎలా అనగా చూడండి, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై
మనము అబ్బా తండ్రి అని మొరపెడుచూ ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. చాలండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనకు దేవుడిచ్చినటువంటి దేహము అది తాత్కాలికమైనది. ఇది కానీ దేవుడు ఆ దేహములో ఉంచినటువంటి మరి ఆత్మ ఏమై ఉన్నది అంటే అది శాశ్వతమైనది. దేహము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది కనుక శాశ్వతము జీవించే ఆత్మను మనం కోల్పోకుండా ఉండాలి అంటే మన శరీరంలో మరి మార్పు చెందుతూ ఉన్నటువంటి కోరికలను మనం చంపుకుంటే ఆత్మానుసారులుగా మనం దేవునిలో జీవిస్తాము. కనుకనే చూడండి, మనం ఏమై ఉన్నాము అంటే ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు నిత్య జీవాన్ని, నిత్యమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించాడు గనక మనకు బాధ వచ్చినప్పుడు, మనకు వేదన వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరిని వేడుకుంటాము? చూడండి, అబ్బా తండ్రి అని చెప్పి ఆ తండ్రి దగ్గర మనం మొరపెడతాము. ఎందుకని? మనము దేవునికి పిల్లలమై ఉన్నాము, దేవునికి మనము వారసులమై ఉన్నాము గనక మనకి ఏది అవసరమైనా మన తండ్రి మనకు అనుగ్రహించే దేవుడు, మన తండ్రి మనకు వాటిని ఇచ్చే దేవుడు గనక దేవుని దగ్గర మాత్రమే మనం మొరపెట్టాలండి. ఏ నరుడు మన అవసరాలు తీర్చేవాడు లేడు. ఏమంటే ఏ నరుడు కూడా మన హృదయంలో రేగుతున్నటువంటి కోరికలను చంపేవాడు లేడు. ఏ నరుడైనా ఇదిగో మనల్ని బాగు చేసి నీతిమంతులుగా తీర్చిదిద్దేవారు ఎవ్వరూ లేరండి. చూడండి, ఒక దేవుని ఆత్మను కలిగి మనం జీవిస్తే ఇదిగో మనం జీవిస్తున్నటువంటి జీవనములో అన్ని కూడా మనము దేవుని దగ్గర నుండి పొందుకుంటాం. ఎందుకొరకంటే మనము దేవునికి పిల్లలము, దేవునికి వారసులమై ఉన్నాము అంటున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ అన్నాడు, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము అంటున్నాడు. చూడండి, నిశ్చయముగా మనము దేవుని వారసులము. వారసులు కావడానికి మనం పిల్లలుగా మనం ఈ భూలోకంలో పుట్టి మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ తండ్రికి మనం బిడ్డలుగా దేవుడే మనలను చేసుకుంటున్నాడు. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అంటే ఇదిగో మనుషులు చెప్పే మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు, మోసం చేసే మాటలు కాక జీవము కలిగినటువంటి దేవుని గ్రంథములో ఉన్నటువంటి మాటలను మనం చదివితే ఆ నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించబడి నిత్య జీవానికి మనం వెళ్ళగలము అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు ఈ రోజు దేవుని మందిరంలో నువ్వు చేరావు అంటే ఇదిగో నేను దేవునికి పిల్లలము, అలాగని నేను దేవునికి వారసుడను. ఇదిగో నా తండ్రి, ఆయన పరమ తండ్రి, ఆయన నాలో ఉంచినటువంటి ఆత్మను బట్టి నేను ఆలోచన చేసినప్పుడు ఆయన నాకు తండ్రిగా ఉండి నేను ఆయనకు బిడ్డగా ఉండి ఇదిగో ఆయన దగ్గరకు చేరవలసినటువంటి సమయం ఉన్నది. ఆ సమయం కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ సమయం కొరకే నేను ఆశపడి ఆయనలో జీవిస్తున్నాను, ఆయనను కలిగి జీవిస్తున్నాను. ఇదిగో ఎంత మాత్రము కూడా నాలో ఇదిగో లోకము రాకుండా ఆ దేవుని మాటలను ఉంచుకొని దేవుని బిడ్డగా జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలములో అంతరంగములో ఉన్నటువంటి మన ఆత్మని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు దేవునికి వారసుడువా లేకపోతే సాతానుకు వారసుడువా? ఇదిగో దేవునికి వారసుడు అయితే ఇదిగో దేవుని మాటలు నీ హృదయంలో ఉంటాయి. సాతాను గనుక నీ హృదయంలో ఉంటే నువ్వు సాతాను సంబంధిగా ఉండి దేవునికి దూరం అయిపోయి పాపములోను శాపములోను పడి చూడండి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాము. అందుకంటున్నాడు యోహాను అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పి కూడా యోహాను ఇచ్చినటువంటి సందేశం కూడా మనం చదవగలమండి. కనుక చూడండి, ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధత వాక్కు ద్వారానే మనం కాపాడుకోవాలే గాని ఇంకా ఏ మనుషుని ద్వారా, ఏ మనుషుడిచ్చే సాక్ష్యం ద్వారా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేము, నిత్య జీవానికి చేరలేమండి. కనుకనే చూడండి, కాపరులు అనేవారు కూడా విశ్వాసాలను మోసం చేశారు, దేవుని మోసం చేశారు. విశ్వాసాలను పడేవారు కూడా
ఇదిగో వారి విశ్వాసాన్ని మోసం చేసుకున్నారు, దేవుని మోసం చేశారు. ప్రవక్తలు కూడా పంపించినటువంటి పనిని వదిలిపెట్టి వారి సొంత కార్యములను వారు నెరవేర్చుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను జరిగించారు. కనుక ఈనాడు సంఘములో కొనసాగుతున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ, ఇదిగో ప్రియా దేవుని పిల్లలారా, ఇదిగో వారసులు మీరు కనుక మీరు జాగ్రత్తగా ఇదిగో దేవుని ఎలా వెంబడించాలి, ఎవరు దేవుడు అన్న సత్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. కానీ మన మనుషులు మభ్యపెట్టే మాటలు వినకుండా దేవుని వైపునకు, దేవుని పిల్లలుగా మనం బ్రతికి ఆయన నిత్య రాజ్యానికి మన వారసులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. నిరంతరం మనల్ని కాపాడుతున్నటువంటి ఆత్మదేవుని సాక్షిగా మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయన్